అలాగే శ్రీ శాంతి స్వరార్చన, అలాగే శ్రీ రామదండు సాంస్కృతిక పాఠశాల సంయుక్త సుభక్తి నివేదన, శ్రీ విఘ్నరాజం భజే అనే చక్కటి క్యాప్షన్ పెట్టి ఇవాళ మా లక్ష్మి గారు, శ్రీమతి లక్ష్మి గారు ఓ చక్కటి వినూత్నకరమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకి వస్తున్నారు. యుగ యుగాల తరతరాల మన గణపయ్య సంగీత రూపకం ద్వారా మనకి తెలియజేయబోతున్నారు. ఆ చక్కటి కార్యక్రమాన్ని మనందరం కూడా వీక్షిద్దాం. ఈ ఎన్నో సినిమా పాటలు కార్యక్రమాలు, అలాగే దేవుడి పాటల కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నామండి. కానీ ఇది చాలా వినూత్నంగా కొత్తగా కనపడుతోంది. మా లక్ష్మి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదటగా ఇక్కడ గానసభలో మొదలు పెట్టబోతుంది. తనకి శుభాకాంక్షలు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని అక్క ఇలా మనస్ఫూర్తిగా తనని ఆశీర్వదించుకుంటూ, చక్కటి ఆశీర్వాదాలు పెద్దవాళ్ళందరికీ కూడా తనకు ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి, సంతోషంతో సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, వచ్చినటువంటి గాయని గాయకులు అలాగే చిన్న చిరంజీవులంతా కూడా వచ్చారండి పాడడానికి. వారి అమ్మగారు కూడా వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే మాకు ఈ చక్కటి కార్యక్రమానికి సౌండ్ అందిస్తున్నారు మా ఆనందన్నయ్య, అన్నయ్యకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అయేష మనీష కోయిరాల మాకు లైవ్ అందిస్తుంది, తనకు కూడా ధన్యవాదాలు ఆశీస్సులు. అలాగే చిన్నారి తమ్ముడు నవీన్ బాబు ప్యాడ్స్పై మాకు చాలా చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. సౌండ్ ఇంజనీరు, అలాగే ప్యాడ్స్ ప్లేయరు, అలాగే గాయకుడు, ఎన్నో కళలు వాడిలో ఉన్నాయి. వాడు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆశీర్వదించుకుంటూ, అలాగే నాకు గురువుగారైనటువంటి బోర్గుల సత్యదేవ్ గారు ఎన్ఎఫ్సిలో ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి వారు, అలాగే జంట నగరాల్లో పరుగులు పెడుతున్నారు. చిన్నపిల్లలతో పాటు పరుగులు పెడుతూ ఆ కీబోర్డు ప్లేయర్గా తను జంట నగరాల్లో ప్రసిద్ధి పొందారు. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండరండి. ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో, ఎప్పుడు సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడిని వేడుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ఏ కార్యక్రమమైనా, ఏ సాంప్రదాయమైనా, మనకి ఏదైనా మంచి కార్యక్రమం జరిగినా మనకి గణపయ్యని ప్రార్థించుకోవడం మన సాంప్రదాయం. కాబట్టి ఆ గణపయ్యని ప్రార్థించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామండి. తర్వాత మా లక్ష్మిని ఇంట్రడక్షన్ చేస్తాను మీకు. नमोस्तुते सकल जना सौभाग्यदायी गजानना गौरी कुमारा हेरंबा गजवदना गणपति नमोस्तुते सकल जना सौभाग्यदायी गजानना गौरी कुमारा हेरंबा गजवदना गणपति नमोस्तुते सकल जना. साधु सज्जन सुखमूर्ति स्तवन करम्नि सत्कीर्ति वंदे दिव्या ज्ञानमूर्ति मोक्ष फलदाता नमोस्तुते सकल जना सौभाग्यदायी गजानना गौरी कुमारा हेरंबा गजवदना गणपति नमोस्तुते सकल जना. आश्रित भक्त मंदारा
वन्द्यासुवरा समस्ता नीवे कादा भवभय चिन्ता विघ्नवात निवारी नमोस्तुते सकल जना सौभाग्यदायी गजानना गौरी कुमारा हीरम्बा गजवदना गणपति नमोस्तुते सकल जना। दयानन्ता सागरा श्री गजराजा विघ्नेश्वरा हेला विलसित गोपाला विघ्नवात निवारी नमोस्तुते सकल जना सौभाग्यदायी गजानना गौरी कुमारा हीरम्बा गजवदना गणपति नमोस्तुते सकल जना सौभाग्यदायी गजानना गौरी कुमारा हीरम्बा गजवदना गणपति नमोस्तुते सकल जना नमोस्तुते सकल जना नमोस्तुते सकल जना। जय बोलो गणेश महाराज की जय। లైవ్ ద్వారా చూస్తున్నటువంటి స్నేహితులకి శ్రేయోభిలాషులకి బంధువులకి అందరికీ కూడాను శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమానికి చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి కామెంట్స్ అందజేసి మా లక్ష్మి గారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈనాటి కథానాయిక మా శ్రీమతి లక్ష్మి గారు. ఈనాటి కార్యక్రమ కథానాయిక వెల్లంకి శ్రీలక్ష్మి గారిని వేదిక మీదకి ఆత్మీయతతో ఎంతో ప్రేమతో ఆహ్వానించుకుంటూ ఉన్నాము. ఈరోజు యుగ యుగాల తరతరాల మన గణపయ్య అనే చక్కటి సంగీత రూపకం మా గణపయ్య గురించి 4 తరాల్లో ఉన్నటువంటి ఆ గణపయ్య గురించి తను వివరించబోతూ ఉన్నారు. మనకి తెలియదండి, తెలుసుకుందాం. ఇవాళ చాలా చక్కగా మనకి వివరిస్తోంది మా చిన్నారి చెల్లాయి లక్ష్మి. తను ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎంతో సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమున్నా ఏం లేకపోయినా సంతోషం ముఖ్యం కాబట్టి గురువుగారి ఆశీర్వాదంతో అలాగే తమ్ముడి ప్రేమతో చక్కటి కార్యక్రమాన్ని జరుపుకోవాలని మా లక్ష్మిని ఆశీర్వదిస్తూ 4 మాటలు తన నోటి ద్వారా విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః, సభాయై నమః. జీవితంలో చాలామందికి ఊహించిన ఎన్నో అదృష్టాలు దురదృష్టాలు జరుగుతూ ఉంటాయి. సో నా జీవితంలో దొరికిన అదృష్టాల్లో ఇది కూడా ఒకటి. అంటే ఏ రోజు ఒక స్టేజ్ మీద పాడతామో అసలు ఆలోచన కూడా దూర తీరాలకు కూడా లేని నేను ఒక టీంని ఏర్పరచుకొని సహకరించే వాళ్ళతోటి ఒక కార్యక్రమం చేయడం అనేది నాకు ఒక్కోసారి కళ్ళ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా బహుశా కళ్ళలో ఉన్నానేమో అని కొంచెం డౌట్ వస్తుంది, కానీ ఎదురు కనిపిస్తున్నారు కాబట్టి ఓకే నిజమని. సో ముందుగా అందరికంటే ముందుగా టీంని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ఆ తర్వాత కొంతమందికి కృతజ్ఞత చెప్పాలి, వాళ్ళ గురించి చెప్తాను. ముందుగా టీంలో ఫస్ట్ అంటే పెద్దవాళ్ళ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తాను.
సత్యదేవ్ మాస్టర్. వీరితో నాకు పరిచయం చాలా చిన్నది, 3 రోజులు పరిచయమా సార్? 3-4 రోజులు పరిచయం. నిజం చెప్పాలంటే అంతే, 3-4 రోజులు. బాలకృష్ణ ప్రసాద్ గారు మహానుభావులు దివంగతులు అయినప్పుడు మేము ఒక కార్యక్రమం చేశాము. అక్కడ సహకరిస్తానంటే నిర్మోహమాటంగా నో అని చెప్పేశాను నేను. కానీ లాస్ట్ మినిట్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నా టీంకి ఎక్స్పీరియన్స్ లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను కీబోర్డ్తో సహకరించలేను అని ఒకటి. రెండోది, ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఉన్నాను ఆ టైంలో, అసలు ఎవరు వద్దు, కొత్త వాళ్ళు వద్దు అని చెప్పేసి. అంత నిర్మోహమాటంగా నో అని చెప్పిన నన్ను అర్థం చేసుకొని ఇంటికి వచ్చి నాకు సహకరించి శృతి ఎలా అందుకోవాలి దగ్గర నుంచి ఓపిక్గా నేర్పించి, నేను విసుక్కున్నాను కానీ మాస్టర్ విసుక్కోలేదు రిహార్సల్ సెషన్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సత్యదేవ్ మాస్టర్. ఆ తర్వాత పరిచయం అవసరం లేని వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడారు మన ముందు. ఇంకా తనని పరిచయం చేయడం అంటే సూర్యుడికి దివిటీని చూపించడం, బట్ స్టిల్ అయినా కూడా లక్ష్మీ శాంతి అక్క. తిన గురించి కూడా చాలా భయం నాకంటే. నిజానికి సాయినాథ్పురం గ్రౌండ్స్లో అంత పెద్ద స్టేజ్ మీద అంత గ్రేస్ఫుల్గా స్టేజ్ని హ్యాండిల్ చేస్తూ రకరకాల మనుషుల్ని, రకరకాల కామెంట్స్ని, రకరకాల ఎక్స్ప్రెషన్స్ని చాలా ఉంటాయి. ఆకాశంలోకి ఎగిరిపోతున్నారు ఆడపిల్లలు. ఈ కాటి కాపరి ఉద్యోగం దగ్గర నుంచి ఆడపిల్ల చెయ్యని జాబ్ లేదు ఈ రోజుల్లో. అయినా కూడా స్టిల్ అమ్మాయి జర్నీ కష్టమే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లోంచి అడుగు బయట పెట్టినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా అలాంటి పరిస్థితుల్లో తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకొని అన్ని కష్టాలని దాటుకుంటూ అదే చిరునవ్వు. 4:30కి ఎలా ఉంటారో 9:30కి ఎలా ఉంటారు, మరి ఎలా పాసిబుల్ అవుతుందో నేను పర్సనల్గా ఇంటికి వెళ్ళి కనుక్కోవాలి. అలా ఎంతోమందికి నిజంగా నాకైతే చాలా ఇన్స్పిరేషన్. ఫస్ట్లో మాట్లాడడానికి భయపడేదాన్ని, ఇప్పుడు కొంచెం పక్కన నిలబడి మాట్లాడుతున్నాను, ధైర్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. తను కూడా ప్రాక్టీస్కి వచ్చి నాకు ధైర్యం చెప్పి, ఏం కాదు ఎవరేమనుకుంటా అనుకుంటారు, మనం చేసే మంచి పని మనం చేయాలి అని చెప్పి ఈరోజు నిజానికి తన స్థాయికి నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నా చిన్న ప్రోగ్రాంలో నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు చాలా పెద్ద మనసుతోటి. థ్యాంక్ యూ అక్క. ఇంకా తర్వాత చిన్నప్పటి నుంచి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి ప్రతి మనిషికి. అంటే మామూలుగా ఆడపిల్లల గురించి కొన్ని నమ్మకాలు ఏంటంటే, ఆడపిల్ల ఏదైనా కలగన్నదంటే రాబోయే వాడి గురించి కలగంటుంది అని ఒక మాట అంటారు. అది ఒక ఏజ్ తర్వాత ఉంటుంది, సహజంగా ఉంటుంది, ఉండాలి కూడా, ప్రకృతి ధర్మం. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ చిన్నప్పటి నుంచి నాన్న ఇలా ఉండాలి, అన్న ఇలా ఉండాలి, అక్క ఇలా ఉండాలి, చెల్లి ఇలా ఉండాలి, తమ్ముడు ఇలా ఉండాలి, అమ్మ నాతోటి ఇలా ఉండాలి, ఇలాంటి కొన్ని ఇష్టాలు ఉంటాయి. అందరికి ఉంటాయో ఉండవు, నాకున్నాయి చాలా అన్నమాట. ఒక ఫ్రేమ్స్ ఉంటాయి, అమ్మిలాగా, నాన్నలాగా, అన్నిలాగా, అక్కిలాగా, చెల్లిలాగా, తమ్ముడిలాగా అని చెప్పేసి. అది మిస్ అయిన ఫీలింగ్ కూడా ఉండింది కొన్ని కారణాల వల్ల. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ దూసుకొని వచ్చేసారు కొంతమంది. ఆ లోటు కూడా తెలియకుండా 2025 నా సంవత్సరం అని ప్రూవ్ చేశారు. సో అలా పెద్ద దిక్కుగా అనుకోకుండా అతి సున్నితంగా సుధా తులసి సుధా, ఐ డోంట్ నో, అది ఎప్పుడూ కన్ఫ్యూజనే. మొత్తం మీద అమృతం అయితే ఉంది, తులసిలో పావనత్వం ఉంది. తులసక్క ఈరోజు అక్కగా మా రామదండ్లో నేర్చుకోవడానికి వచ్చి నాకు పెద్ద దిక్కు చాలా అండ, చాలా 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 అండ తులసక్క. నా టీంలో ఇప్పుడు నా టీం అని చెప్పుకోవడానికి జనరల్గా గర్వపడకూడదు, కానీ నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ అక్క. తర్వాత ఇంకా పిల్లలు ఫ్రెండ్, మామూలుగా టీచర్ని కరెక్ట్ చేసే స్టూడెంట్స్ ఉండరు. వీళ్ళు 2 సంవత్సరాల వయసే వీళ్ళకి స్టూడెంట్స్గా, కానీ నన్ను కరెక్ట్ చేస్తారు. అది కూడా ఎంత అందంగా అంటే, మ్యామ్ ఇలా చేద్దామా అని ఎంత సంతోషం అనిపిస్తుందో. ఓడిపోతే నా కూతురు చేతిలో ఓడిపోవాలి తల్లిగా, స్టూడెంట్స్ చేతిలో ఓడిపోవాలి గురువుగా, అది గర్వపడాల్సిన విషయం. ఎంత ఓర్పు సహనం అంటే, రామాయణం స్పెషల్లీ రాములల్లా ప్రతిష్ఠ అప్పటి నుంచి ఎంతో సంతోషంగా నలుగురితో మెప్పు పొందుతూ రామాయణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆ మార్గంలో ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని 100% సక్సీడ్ అయ్యేలాగా చేస్తూ చిన్నారులు మేఘన, చేతన, నా స్టూడెంట్స్, ఈరోజు నా టీమ్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అసలు ఇక్కడి వరకు రావడానికి సారథి వారధి
అనుకోకుండా లైఫ్లోకి వచ్చేసి ఇందాక చెప్పాను కదా కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, అన్న ఇలా ఉండాలి, అక్క ఇలా ఉండాలి అని. అక్క మీద ఓకే, కానీ అన్న మీద ఇంకా విపరీతమైన ఇష్టం ఉండేదన్నమాట. అమ్మలో నాన్నలో నా కలిస్తే అన్న అవుతాడని ఎప్పుడో విన్నాను చాలా చిన్నప్పుడు. ఆ ఇద్దరి లాలన ఉండేలాగా కావాలి, జీవితంలో మిస్ అయిపోయాను అనుకుంది. కంప్లీట్ చేయడానికి శ్రీకాళహస్తీశ్వరుడి వరప్రసాదంగా సామవేదం షణ్ముఖ శర్మ గారి అనుగ్రహంగా దొరికారు నాకు నవీన్ అన్నయ్య. ఇప్పుడు రిథమ్ ఆర్టిస్ట్గా తను నాకు సహకరించబోతున్నారు. అసలు ఇది ఊహించని అదృష్టం. ఏం కాదు, మేమందరం ఉన్నాం, మేము చూసుకుంటాము, ఎంతకాలం అలా కామ్గా చేస్తావు, లెట్స్ గో హెడ్, ఒక్క స్టెప్ ముందుకు వెళ్దాము అని చెప్పేసి ప్రాక్టీస్ అప్పుడైతే బీభత్సంగా కష్టపెట్టాను. నాకు హెల్త్ బాగాలేక విసుక్కున్నాను, గోల చేశాను, పాడాల్సిందే అంతే. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఇది నా టీమ్ ఇంట్రడక్షన్. చాలు కదా. స్టార్ట్ చేయమంటారా? ఇక్కడ వస్తుంది, అది వచ్చి చెప్పి వస్తుంది అంటే కింద మీనాలు పెట్టేసి వస్తాను. నవీన ఆన్ చేసేసేయాలి. ఓకేనా నవీన? యుగ యుగాల తరతరాల మన గణపయ్య సంగీత రూపకం శ్రీమతి శ్రీలక్ష్మి గారి మనకి వినిపించబోతున్నారండి. వారి నోట ఈ చక్కటి సంగీత రూపకాన్ని మనందరం కూడా విందాము. మొదలు పెట్టబోతున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం.